హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందు 11 డేస్ కలెక్షన్, అలాగే 12th డేకి సంబంధించిన ఎస్టిమేటెడ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అంతకంటే ముందు నేను కొంతమంది కామెంట్లో కామెంట్ చేయడం జరిగింది, పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్స్ ఎక్కువగా చెప్తున్నావు అని చెప్పి, నువ్వు పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పి కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకే చెప్తున్నా, పుష్ప 2 కలెక్షన్స్ గురించి తెలియాలంటే ఒక్కసారి నేను నిన్న వీడియో ఎప్పుడు పెట్టడం జరిగింది, నేను పెట్టడం జరిగింది దాదాపు ఆఫ్టర్నూన్ టైంలో పెట్టడం జరిగింది. అంటే దాదాపు నేను ఎన్ని కోట్లు చెప్పడం జరిగింది, 11 డేస్ కలెక్షన్ అంటే నిన్న ఎస్టిమేటెడ్ కలెక్షన్తో కలుపుకొని దాదాపు 1350-60 మధ్యలో నేను చెప్పడం జరిగింది, కోట్ల రూపాయలు అని చెప్పడం జరిగింది. కానీ నేను వీడియో పెట్టిన 3 అవర్స్ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మొదటి 10 రోజుల్లో పుష్ప 2 సినిమా 292 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది అని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో నేనెంత చెప్పడం జరిగింది, నిన్న టెస్ట్ వాళ్ళు మొదటి 10 డేస్ చెప్పడం జరిగింది. నేను నిన్న 11 డేస్ ఎస్టిమేటెడ్ కలెక్షన్తో కలుపుకొని దాదాపు 1350-1360 కోట్ల మధ్య చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఫేక్ కలెక్షన్స్ ఆ రిపోర్ట్ చూసి చెప్తున్నావు, ఈ రిపోర్ట్ చూసి చెప్తున్నావు, ఆ యాప్లో చూసి చెప్తున్నావు అంటే, కలెక్షన్స్ ఒకసారి కలెక్షన్ చెప్పాలన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని వెబ్సైట్లో చూడాలి, కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ హ్యాండిల్ చేయాలి, అలాగే ఏవైతే ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయో అవి చూడాలి. అవన్నీ చూసుకొని మేము కలెక్షన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఇంకా పుష్ప 2 కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్, ఆ కలెక్షన్స్, ఈ కలెక్షన్స్ అని చెప్తే ఖచ్చితంగా మీరు వెళ్ళి ఒకసారి అప్పుడప్పుడు 2-3 డేస్కి ఒకసారి మన మైత్రి మూవీ మేకర్స్ వారు పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్స్ అయితే వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజెస్లో. వెళ్ళి ఒకసారి చూడండి. ఈరోజు అల్లు అర్జున్ అంటే మీకు నచ్చకపోతే ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు, రేపు పొద్దున్న నీ ఫేవరెట్. ఎందుకంటే ప్రతి హీరోకి సంబంధించిన కలెక్షన్ చెప్పడం నా బాధ్యత. ఎంతమంది నేను కల్కి మూవీకి చెప్పడం జరిగింది, తర్వాత కంగో మూవీకి చెప్పడం జరిగింది, స్ట్రీట్ 2 సినిమాకి చెప్పడం జరిగింది. సో దేవరక్ మూవీకి సంబంధించి కూడా నేను కలెక్షన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు బన్నీకి సంబంధించి పుష్ప 2కి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ రేపు మన రాంబయ్యకి సంబంధించి గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి కూడా చెప్పడం జరుగుతుంది. సో మీరు ఒక్క హీరోకి ఫ్యాన్ అయి ఉంటారేమో, నేను ప్రతి హీరోకి ఫ్యాన్. నా వృత్తి ధర్మం ఏంటంటే నేను ప్రతి హీరోకి సంబంధించి నేను కలెక్షన్ చెప్పడం నా బాధ్యత. మీరు ఒక హీరో ఫ్యాన్గా ఉండి ఇంకో హీరోకి ఫేక్ కలెక్షన్స్ అవి ఇవేనా అంటే బయట ఇండస్ట్రీల ముందు మన గౌరవం మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. కలెక్షన్స్ రూపంలో ఎవరికైనా డౌట్ ఉంటే, పుష్ప 2 విషయంలో ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ పేజ్ ఉంటుంది, 2-3 డేస్కి ఒకసారి వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. వెళ్ళి అక్కడ చూడండి. ఓకే, ఫేక్ కలెక్షన్స్ అని లౌడగాలలాగా మాట్లాడకండి. ఫైనల్గా సారీ ఫైనల్గా ఇవంతా పక్కన పెడితే, ఫైనల్గా పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, పుష్ప 2 సినిమా ఇప్పుడు కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సినిమా ఈరోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్స్తో కూడా 2 రికార్డులను అయితే బద్దలు కొట్టడం జరుగుతుంది. అవి ఏ రికార్డులని మాట్లాడుకుందాం. అలాగే పుష్ప 2కి సంబంధించి కలెక్షన్స్ దాదాపుగా ఇప్పటికి కూడా అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఏదైతే కలెక్ట్ చేయడం జరిగిందో దాదాపు 50% కలెక్షన్ అయితే హిందీ మార్కెట్ నుంచి రావడం జరుగుతుంది. మిగతా ఒక 40% అయితే మన సౌత్ స్టేట్స్ నుంచి, మిగతా 10% అయితే ఓవర్సీస్ మార్కెట్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో మెయిన్ మార్కెట్ ఇప్పుడు హిందీ నుంచి ఎక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి హిందీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా మొదటి 10 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 507,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది పుష్ప 2 సినిమా మొదటి 10 రోజుల్లో. అలాగే 11వ రోజు అంటే నిన్న ఆదివారం ఫుల్ హాలిడే కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ఎస్టిమేటెడ్ కలెక్షన్ నిన్నటి వీడియోలో మనం ఎంత చెప్పడం జరిగింది, దాదాపు హిందీ నుంచి 55 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ సినిమా 11th రోజు అంటే సండే, నిన్న ఫుల్ హాలిడే కాబట్టి మనం 55 కోట్లు చెప్పడం జరిగింది. కానీ ఈ సినిమా దాదాపు 57,50,00,000 రూపాయలు అయితే పుష్ప 2 సినిమా నిన్న వసూలు చేయడం జరిగింది. పుష్ప 2కి సంబంధించిన ఈరోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈరోజు మండే వర్కింగ్ డే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇండస్ట్రీలో అనేది కలెక్షన్స్ అనేది డ్రాప్ కావడం జరుగుతుంది. సో పుష్ప 2 సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు ఈరోజు మండే వర్కింగ్ డే కాబట్టి 25 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా పుష్ప 2 ఈ 12 రోజుల్లో అంటే ఈరోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్స్తో కలుపుకొని పుష్ప 2 హిందీ మార్కెట్లో దాదాపు 590 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. పుష్ప 2 సినిమా ఇక్కడ ఒక రికార్డ్ని అయితే బద్దలు కట్టడం జరిగింది. అదేంటంటే ఇప్పటి వరకు హిందీలో ఎక్కువ నెట్ కలెక్షన్ని కలెక్ట్ చేసిన సినిమా ఏదంటే శ్రద్ధా కపూర్ గారు నటించిన స్ట్రీట్ 2 సినిమా. చాలా తక్కువ బడ్జెట్తో ఈ సినిమా అయితే రావడం జరిగింది. కానీ దాదాపు 800 కోట్లకు పైగా ఈ సినిమా అయితే కలెక్షన్ చేయడం జరిగింది. కానీ ఈ సినిమాకి సంబంధించిన హిందీ నెట్ కలెక్షన్ ఎంత అంటే దాదాపు 582 కోట్ల నుంచి 586 కోట్ల మధ్యలో నెట్ కలెక్షన్ అయితే ఈ సినిమా అయితే కలెక్ట్ చేయడం జరిగింది. కానీ పుష్ప 2 సినిమా ఈరోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్తో కలుపుకొని దాదాపు 590 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసి ఈ సినిమాకి సంబంధించిన రికార్డ్ని అయితే బద్దలు కొట్టేయడం జరిగింది. ఇప్పుడు హిందీ మార్కెట్లో ఎక్కువ నెట్ కలెక్షన్ని కలెక్ట్ చేసిన సినిమా ఏదంటే మన సౌత్కి సంబంధించిన పుష్ప 2 సినిమా. హిందీలో అన్ని సినిమాల రికార్డును అయితే పుష్ప 2 సినిమా అయితే బద్దలు కొట్టేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి పుష్ప 2కి సంబంధించి 12 రోజుల గ్రాస్ కలెక్షన్ హిందీ మార్కెట్లో ఎంత అంటే దాదాపు 697 కోట్ల రూపాయలు. ఈ సినిమా రేపటి కలెక్షన్స్తో ఖచ్చితంగా 700 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. సో ఫైనల్గా పుష్ప 2కి సంబంధించిన 12 రోజుల హిందీ గ్రాస్ కలెక్షన్ ఎంత అంటే దాదాపు 697 కోట్లు.
పుష్ప 2కి సంబంధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మొదటి 10 రోజుల్లో పుష్ప 2 సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 891 కోట్ల 34 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 11th డే అంటే నిన్న ఆదివారం కాబట్టి ఈ సినిమా ఫుల్ హాలిడే కాబట్టి దాదాపు 78 కోట్ల 65 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ని అన్ని లాంగ్వేజ్లో వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో నిన్నటి రోజు దాదాపు 16 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అంటే ఈ సినిమా కేవలం సండే సెకండ్ వీక్లో సండే రోజు దాదాపు 90 కోట్లకు పైగా ఈ సినిమా అయితే కలెక్షన్స్ని వసూలు చేయడం జరిగింది. అలాగే 12th డే ఈరోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఎస్టిమేటెడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 35 కోట్ల 50 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మొదటి 12 రోజుల్లో అంటే ఈరోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్తో కలుపుకొని ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,005 కోట్ల 49 లక్షల రూపాయలు. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో రెండు సినిమాలు నెట్ కలెక్షన్ని 1000 కోట్ల పైగా అందుకోవడం జరిగింది. ఒకటి బాహుబలి 2 సినిమా దాదాపు 1030 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు పుష్ప 2 సినిమా కేవలం 12 రోజుల్లోనే 1005 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా రానున్న రోజుల్లో ఖచ్చితంగా బాహుబలి ఏదైతే 1030 కోట్లను వసూలు చేయడం జరిగిందో ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. పుష్ప 2కి సంబంధించిన ఈ 12 రోజుల ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ ఎంత అంటే 1,196 కోట్ల 53 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. మార్కెట్లో ఈ సినిమా ఈ 12 రోజుల్లో దాదాపు 228 కోట్ల 47 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సుకుమార్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా ఒక మైల్ స్టోన్ సినిమా. ఈ 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1425 కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్తో కలిపి నేను చెప్పడం జరుగుతుంది. పుష్ప 2 సినిమా మొదటి 12 రోజుల్లో 1425 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. ఇంకో 2 రోజుల్లో ఈ సినిమా దాదాపు 1500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన 3వ సినిమాగా అయితే అవతరించబోతుంది. సో లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా దాదాపుగా ఈ గేమ్ చేంజర్ రావడానికి 20 నుంచి 25 రోజుల సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బాహుబలి 2 సంబంధించిన రికార్డ్ని బద్దలు కొట్టే అవకాశం ఉంది. అలాగే దంగల్కి సంబంధించిన రికార్డ్ని కూడా బద్దలు కొట్టాలని కోరుకుందాం. అండ్ ఈ సినిమాకి సంబంధించిన రికార్డ్ని నెక్స్ట్ ఇయర్లో ఏవైతే సినిమాలు రాబోతున్నాయో ఆ సినిమాలో ఈ రికార్డ్ని బద్దలు కొట్టాలని చెప్పి కోరుకుందాం. ఇంకా మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇంకొంత ఎక్కువ మందికి అయితే వీడియో పుష్ కావడం జరుగుతుంది కాబట్టి వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. పుష్ప 2కి సంబంధించిన డైలీ కలెక్షన్స్ గురించి ఆ తర్వాత గేమ్ చేంజర్కి సంబంధించి డైలీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్.